शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीवाल्मीकिमुनिध्यानं कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। श्रीरामध्यानं वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्डपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलं। वामे भूमिसुता पुरश्च हनुमान् पश्चात् सुमित्रासुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदलयोः वायुवादिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च युवराट् तारासुतो जाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलम्। आञ्जनेयध्यानं गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजम्। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यशोकवह्निं जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम्। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनं भावयामि पवमाननन्दनं। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। स्वस्तिवाचकं स्वस्तिः प्रजाभ्यः परिपालयन्तां न्याय्येन मार्गेण महिं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितो ब्राह्मणाः सन्तु निर्भयाः अपुत्राः पुत्रिणः सन्तु पुत्रिणः सन्तु पौत्रिणः अधनाः सधनाः सन्तु जीवन्तु शरदां शतं। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनं। शृण्वन् रामायणं भक्त्या यः पादं पदमेव वा स याति ब्रह्मणस्थानं ब्रह्मणाः पूज्यते सदा। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अथ संक्षेपरामायणप्रारम्भः। श्रीमद्वाल्मीकीये रामायणे बालकाण्डम् अथ प्रथमः सर्गः। तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरं नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम्। తపస్సు వేదాధ్యయనాలలో సదా అనురక్తి గలవాడు, వేదం తెలిసిన వారిలో శ్రేష్ఠుడు, మునివర్యులలో ఉత్తమోత్తముడు అయిన నారదుణ్ణి తపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఇలా ప్రశ్నించాడు. కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః. ఈ భూలోకంలో ఇప్పుడు ఈ కాలంలో సద్గుణ సంపన్నుడు ఎవరు? అత్యంత పరాక్రమవంతుడు, ధర్మం సునిశ్చితంగా తెలిసినవాడు, కృతజ్ఞతాభావం పుణికిపుచ్చుకున్నవాడు, సత్యవంతుడు, చెక్కు చెదరని సంకల్పం గలవాడు ఎవరున్నారు? చారిత్రేణ చ కోయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ
కశ్చైక ప్రియదర్శనః. ఆదర్శప్రాయమైన నడవడిక గలవాడు ఎవరు? సకల ప్రాణులకు హితం చేకూర్చేవాడు ఎవరు? సకల శాస్త్ర పారంగతుడు, అసాధ్యాలను సుసాధ్యం చేయగల సమర్థుడు ఎవరిని చూడడానికి మాత్రమే సర్వులు ఇష్టపడుతున్నారు? ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కో నసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఇంద్రియ సంయమనం కలవాడు, కోపాన్ని అధిగమించినవాడు ఎవరు? ప్రశస్తమైన కాంతిమంతుడు ఎవరు? అసూయ రహితుడు ఎవరు? యుద్ధంలో కోపం వస్తే ఎవరిని చూసి దేవతలు సైతం భయపడతారు? ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హిమే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. ఈ విషయం తెలుసుకోవాలని నేను ఎంతో కుతూహలపడుతున్నాను. ఓ మునీంద్ర, ఇటువంటి అన్ని గుణగణాలు సంతరించుకున్న మనుష్యుడిని మీరు తప్పక ఎరిగి ఉంటారు సుమా. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నలు ఆలకించిన ముల్లోక వృత్తాంతాలు బాగా ఎరిగిన నారద మహర్షి ఎంతో సంతోషించి చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్తః శ్రూయతాం నరః. మహర్షి, నీవు అడిగిన గుణగణాలన్నీ కలిగిన వ్యక్తి ఈ భూలోకంలో ఉండటం దుర్లభం, అతి దుర్లభం. అయినప్పటికీ ఆ గుణగణాలన్నీ పుణికిపుచ్చుకున్న ఒక వ్యక్తి గురించి తెలుసుకొని ఉన్నాను కనుక చెబుతాను విను అని. ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వసి. ఆయన ఇక్ష్వాకు వంశంలో ఉద్భవించి రాముడు అని జనులచే పేర్కొనబడుచున్నాడు. ఆయన జితేంద్రియుడు, అత్యంత పరాక్రమశాలి, ప్రశస్తమైన తేజస్సు కలవాడు, సాక్షాత్తు నారాయణ స్వరూపుడని లోకులచే కీర్తించబడుతున్నాడు. సమస్తాన్ని తన వశంలో ఉంచుకున్నవాడు. బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మి శ్రీమాన్ శత్రునిబర్హనః విపులాంసో మహాబాహు కంబుగ్రీవో మహాహనుః. కుశాగ్ర బుద్ధిశాలి, నీతి తప్పనివాడు, సకల శాస్త్రాలలో పాండిత్యం ఉన్నవాడు, అఖండ ఐశ్వర్యం గలవాడు, శత్రువులను ఇట్టే రూపుమాపగలిగేవాడు, ఉన్నతమైన మూపు గలవాడు, బలిష్టమైన బాహువులు సంతరించుకున్నవాడు, శంఖం పోలిన కంఠం కలవాడు, ఉన్నతమైన చెక్కిళ్ళు కలవాడు ఆ శ్రీరాముడు. మహోరస్కో మహేశ్వాసో గూఢజత్రురరిందమః ఆజానుబాహు సుశిరాః సులలాటః సువిక్రమః. విశాలమైన వక్షస్థలం గలవాడు, గొప్ప ధనుస్సు గలవాడు, వెలుపలకు కనిపించని మోపుల సంధి ఎముకల గలవాడు, కామక్రోధాది శత్రువులను అదుపులో ఉంచుకున్నవాడు, చాచినప్పుడు మోకాళ్ల వరకు వేలాడు దీర్ఘ బాహువులు ఉన్నవాడు, సులక్షణాలతో ఒప్పారే శిరస్సు నుదురు కలవాడు, రాజసం ఉట్టిపడే నడక సంతరించుకున్నవాడు ఆ రఘురాముడు. సమస్సమ విభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ పీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః. శ్రీరాముడు పొట్టి కాదు, మరీ పొడుగరి కాదు, పొందికైన అవయవాల అమరిక కలవాడు, ఆకర్షణీయమైన మేనిఛాయ కలవాడు. ఆయన తేజస్వి, బలిష్టమైన వక్షస్థలంతో, విశాలమైన నేత్రాలతో, ప్రశస్తమైన అవయవ శోభను సంతరించుకున్నవాడు. సాముద్రిక శాస్త్రం వచించే శుభలక్షణాలన్నీ ఆయన మేనిలో కొట్టొచ్చినట్లు కానవస్తాయి. ధర్మజ్ఞ సత్యసంధశ్చ ప్రజానాం చ హితే రతః యశస్వీ జ్ఞాన సంపన్నః శుచిర్వస్యః సమాధిమాన్. శరణాగత రక్షణాది ధర్మాలు కూలంకుషంగా తెలిసినవాడు, ఆడిన మాట తప్పనివాడు, జనుల హితం పట్ల అమిత అక్కర ఉన్నవాడు. ఆయన కీర్తిమంతుడు, జ్ఞాన సంపన్నుడు, పావనుడు, భక్త పరాధీనుడు, ఆశ్రిత రక్షణ దీక్షగా పూనినవాడు దశరథ నందనుడు. ప్రజాపతి సమశ్రీమాన్ ధాతా రిపునిషూదనః రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత. బ్రహ్మదేవునితో సమానుడు, సమస్త సంపదలు పొంది ఉన్నవాడు, జనుల రక్షకుడు, పోషకుడు, శత్రువులను రూపుమాపువాడు, ప్రాణికోటిని కాపాడేవాడు, ధర్మ పరిరక్షకుడు, కౌసల్యానందనుడు. రక్షితా స్వస్య ధర్మస్య
స్వజనస్య చ రక్షిత వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. తన ధర్మాన్ని తూచా తప్పక పాటిస్తూ రక్షకుడై విరాజిల్లుతున్నవాడు, స్వజనుల రక్షకుడు, వేదాలను నిరుక్తం మొదలైన వేదాంగాల అంతరార్థాలన్నీ చక్కగా అర్థం చేసుకున్నవాడు, విలువిద్య అంటే ధనుర్విద్యలో కోవిదుడు, రఘుకుల భూషణుడు రాముడు. సర్వశాస్త్రార్థతత్వజ్ఞో స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః. సకల శాస్త్రాల అర్థం తత్వం బాగా ఆకళింపు చేసుకున్నవాడు, చెక్కు చెదరని జ్ఞాపక శక్తి కలవాడు, కుశాగ్ర బుద్ధిశాలి, అందరి పట్ల ప్రీతితో మెలిగేవాడు, సత్ప్రవర్తనకు మారుపేరుగా భాసిస్తున్నవాడు, ఎన్నడూ కలత చెందనివాడు, సమయోచిత కార్య నిర్వహణలో దిట్ట ఆ ఇక్ష్వాకు కుల తిలకుడైన రాముడు. సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్యః సర్వసమశ్చైవ సదైక ప్రియదర్శనః. నదులు వెళ్ళి సదా సముద్రాన్ని చేరే రీతిలో సత్పురుషులు సదా రాముని వద్దకే వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకోవలసిన పూజనీయుడు ఆయన. అందరి పట్ల ఎప్పుడూ సమానంగా మెలిగే వ్యక్తి శ్రీరాముడు. ఆయన దర్శనం సదా ఒకే రీతిలో ఆనందదాయకంగా ఉంటుంది. నచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ. సమస్త సద్గుణాలు ఆయనలోనే భాసిస్తున్నాయి. తన తల్లి అయిన కౌసల్యాదేవికి ఆనందాన్ని పెంపొందించేవాడు రాముడే. గాంభీర్యంలో ఆ శ్రీరాముడు సముద్రం వంటివాడు, ధైర్యంలో హిమవత్ పర్వత సదృశుడు. విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మ ఇవాపరః. శ్రీరాముడు పరాక్రమంలో విష్ణువుతో సమానమైనవాడు, దర్శన మాత్రాన ఆహ్లాదం కలిగించడంలో చంద్రుని వంటివాడు, కోపం పూనినప్పుడు ప్రళయ కాలాగ్నితో సమానుడు, సహనంలో భూమాత వంటివాడు, దానంలో కుబేరుడికి దీటైనవాడు, సత్యం విషయంలో సాటిలేని ధర్మదేవత లాంటివాడు రామభద్రుడు.